ఓకే, ఇక 2014లో పిసిసి అధ్యక్ష హోదాలో ఓడిపోయిన మీరు 2019లో మీ విజయానికి బాటలు ఎలా పడతాయనుకుంటున్నారు? అంటే ప్రస్తుతం ప్రజలతో మీకు ఎలాంటి వ్యక్తిగతంగానా? వ్యక్తిగతంగా నేను హైకమాండ్ కంటెస్ట్ చేయమంటే చేస్తాం. హైకమాండ్ నిర్ణయం మాకు ఆధారం. మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజలతోటే ఉన్నాం. ఓడినప్పుడు ఉన్నాం, గెలిచినప్పుడు ఉన్నాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీకు పెద్దగా సంబంధాలు లేవు, కొద్దిగా గ్యాప్ ఉంది అంటున్నారు. అంటే పిసిసి హోదాలో ఎవరు అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మా మధ్య గ్యాప్ లేదు. అనుకునే వాళ్ళ ఆలోచన తప్పు. అవసరమైనప్పుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మేము నా దగ్గర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. నేను మంత్రిగా ఆయన నియోజకవర్గంలో చాలా పర్యాయాలు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కలిసి పనిచేశాం. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉత్తముడు అని ప్రశంసించాను. వాస్తవంగా ఇప్పుడు కూడా అంటాను. అందుకోసం మా మధ్య ఏదో ఉందని, ఎవరో లబ్ధి పొందుదామని, పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవరైనా మాట్లాడితే దానికి సరైన సమాధానం ఇదే సమాధానం. అందుకోసం ఈ ఎత్తుగడలకు, పార్టీలోని శక్తుల ఎత్తుగడలకు కానీ, ప్రతిపక్షాల ఎత్తుగడలకు కానీ ఈ సమాధానంగా మిగిలిపోతుంది. 2019లో మీరు జనగాం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటే ఎంపీగా పోయే అవకాశం ఉంది? మా అధిష్టాన నిర్ణయమే నాకు శిరోధార్యం. అది అంతే. ఇప్పుడు దిండి, రంగారెడ్డి, పాలమూరు ఈ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకాలన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో ఉంటే ఇప్పుడు ఈయన చేస్తున్నాడు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు చూస్తే అది అక్రమంగా కడుతున్నారని అక్కడ విభేదిస్తున్నారు. కృష్ణా జలాలని తీసుకుపోవడానికి అక్కడ అడ్డంగా కడుతున్నారని. ఇప్పుడు రూపకల్పన చేశాం కాంగ్రెస్ పార్టీలో. సరే, ప్రాధాన్యత ఏ మేరకు అనేది, కేటాయింపు లేదు అనేది మొదలు మనం 86 ప్రాజెక్టులు అనుకున్నాం. దాని తర్వాత ఇవి కూడా అవసరం అనేది గుర్తించి రూపకల్పన చేశాం, సర్వేలు చేయించాం. అదొకటి. సరే, ఇప్పుడు తను చేస్తానంటున్నాడు. తను చేస్తానన్నప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత వితండవాదాలు మొదలైనాయి. తెలంగాణకి ప్రాజెక్టులు చేస్తే కృష్ణాలో నీళ్లు తగ్గుతాయి. లాభమా నష్టం అంటారా? ఎవరికి నష్టం? దిండి, రంగారెడ్డి. తెలంగాణకి ఎప్పుడైనా లాభం కోసమే చేస్తాం, ఎవరు చేసినా. కేసీఆర్ నిన్న పుట్టాడు. మరి మిగులు జలాలు వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ కదా ప్రాజెక్టులను మొదలుపెట్టింది, ఈ రూపకల్పన చేసింది. మిగులు జలాలు వాడుకోకుండా ఉండిపోతే ఎగువ రాష్ట్రాలు కొట్టుకుపోతాయనే దృక్పథంతో 2004లో వచ్చిన ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జలవనరులను పూర్తి స్థాయిలో వాడుకునేందుకే ఈ జలయజ్ఞ కార్యక్రమాలు. మళ్ళీ ఈ అవకాశం ఇతర రాష్ట్రాలకు ఇవ్వద్దని. సరే, అమలు లోపల కొంత వ్యత్యాసం రావచ్చు. ఇప్పుడు 7,500 కోట్లు ఖర్చు పెడితే దాదాపు 35 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందని అసెంబ్లీలో మహానుభావుడే చెప్పాడు. కానీ ప్రతి సంవత్సరం 25,000 కోట్లు ఖర్చు పెడుతున్నానని చెప్పుకునేవాడు, కేటాయిస్తున్నానని. మనం 7,500 కోట్లు ఖర్చు పెట్టలేదు ఈ ప్రాజెక్టుల మీద. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని. మొదలుపెట్టిన ప్రాజెక్టుల మీద డబ్బులు పెడదామని ఆయన చూస్తున్నాడు. దీంట్లో ఏముందో ఆయనే చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం, వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్, subscribe to iDream News.